మనోహరి ఆయన వస్తున్నారు, రెడీగా ఉండు. ఓవర్. యాదమ్మ యాదమ్మ స్విచ్ ఆన్ చేసి 10 seconds తర్వాత ఆఫ్ చేసి. ఓవర్. ఓకే ఓకే ఓవర్. రండి రండి. పిల్లలు వచ్చేసారు. ప్లాన్ లో పిల్లలు లేరే. కాదమ్మా, నువ్వు ఎంత ట్రై చేసినా అది అవ్వదు. ఎందుకంటే అది నేను సెట్ చేశాను. ఇది స్విచ్ ఆఫ్ అవ్వట్లేదు. నాకు స్విచ్ అప్పచెప్పినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. సార్ 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 ఏమైంది రాతో? మనోహర్ గారికి కరెంటు షాక్ తగిలినట్టుంది సార్. సార్ పిల్లలు మనోహర్ గారిని సేవ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. త్వరగా వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయరా. ఓకే సార్. మిస్ అమ్మ, ఆ మనోహర్కి సార్తో పెళ్లి చూపులయ్యాయి. స్విచ్ ఆఫ్ చేయి. మనోహరి 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 అయ్యో మనోహరి. మా ఆయనతో పెళ్లి కావాలా నీకు? ఇప్పుడు బాగైందా పెళ్లి? రాతోడ్, త్వరగా డాక్టర్కి ఫోన్ చేయి. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు సార్? ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది. ఏం చూస్తున్నావు యాదమ్మా? షాక్ తో మనోహరి స్పృహ తప్పిపోయింది. తన కాళ్ళు చేతులు రబ్ చే త్వరగా. నేనా? నేను చేస్తే బాగోదు కదా, నువ్వే చేయాలి. షాక్ ఈవిడికి, చక్రి నాకా? హ్యాండ్స్ రబ్ చే. హ్యాండ్స్ చెయ్యి. లాభం లేదు యాదమ్మా. ఎంత రబ్ చేసినా మనోహరి స్పృహలోకి వచ్చేటట్టు లేదు. ఒక పంచి, నువ్వు నోటితో మనోహరికి ఊపిరి. ఏంటి మేడం, నేను ఊపిరి ఊదాలా? మరి నేనిస్తే బాగోదు కదా యాదమ్మా. త్వరగా తనకి బ్రీత్ ఇవ్వు యాదమ్మా.
ఆర్ యూ ఓకే మనోహరి? ఇప్పుడు ఎలా ఉంది? అమర్ నేను చచ్చి బ్రతికాను అమర్. అవును, ఆ కరెంట్ వైర్ ఎందుకు పట్టుకున్నావు? నన్ను చూస్తావేంటి మనోహరి? చెప్పు. అదే ఆ వైర్ తెగిపోయి కింద పడింది అమర్. పాపం పిల్లలు పట్టుకుంటే షాక్ కొడుతుందని. బుద్ధుందా నీకు? వైర్ కట్ అయితే నాకు రాత్రి చెప్పాలి, లేదా ఎలక్ట్రీషియన్ పిలిపించి రిపేర్ చేయించాలి. అంతేకాని నీ ఇష్టానికి చేస్తావా? షాక్ నీకు తగిలింది కాబట్టి సరిపోయింది. అదే పిల్లలకి తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది? కొంచెమైనా బ్రెయిన్ వాడు మనోహరి. పిల్లల కోసం నేను షాక్ తగిలించుకున్నానని చెప్తే సింపతి చూపించాల్సింది పోయి తిడతాడండి. మనోహరి, ఇలా ఇంకోసారి చేయకూడదు. బీ కేర్ఫుల్. రాథోడ్, సార్. ఆ వైర్ సంగతి చూడు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఓకే సార్. సారీ మనోహరి ఆంటీ, మీకు షాక్ తగిలిందని కర్రలతో కొట్టాం. మిమ్మల్ని సేవ్ చేయడానికి అలా చేశాం ఆంటీ, ఏమనుకోకండి. మా కోసం మీరు షాక్ తగిలించుకున్నారు. మీరు చాలా గ్రేట్ ఆంటీ. మా అమ్మలా ఆలోచించి మమ్మల్ని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. ఏంటి మనోహరి ఇలా జరిగింది? మనం ఒకటి అనుకుంటే ఇంకోటయింది. అంతా ఈ యాదమ్మ వల్ల మిస్సమ్మా. తను టైంకు స్విచ్ ఆఫ్ చేసుంటే ఇలా జరుగుండేదే కాదు.